మన స్టేట్కి వచ్చేద్దాం. మన స్టేట్కి ఈ మధ్య ఏంటి సీఎం గారు ఏదో రిపోర్ట్ తెప్పించుకున్నారట. ఆయన రకరకాల ఇలాంటి ఈ ఎక్సర్సైజ్ చాలా చేస్తుంటారు ఆయన. ఏది మీకు పాస్ మార్కులు ఎంతమందికి వచ్చాయంటే ఒక 71 మందికి పాస్ మార్క్ రాలేదు. అందులో మీరు కూడా కంపార్ట్మెంట్ కేటగిరీలో పాస్ అయ్యారు. ఏంటి ఆ మైనింగ్ మాఫియా ఏంటి, ఇసుక మాఫియా ఏంటి, లిక్కర్ మాఫియా ఏంటి, దాంట్లో అసలు మీ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి? నా పేరా వచ్చింది యలమంచిలి నియోజకవర్గం. నేను అంటుంది ఏంటంటే నార్మల్గా నేను ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ వెళ్తాను. చాలామందికి ఏం తెలుసు, దీని మనం ఏదైనా మాట్లాడామనుకోండి దాని మీద వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఈయన ఎలాగా అని అనుకుంటారు. ఇప్పుడు తెలియదండి, రేపు అనే రోజు తెలుస్తుంది విజయ్ కుమార్ దేనికోసం వచ్చాడు ఏంటని. దాని మీద ఈరోజు శాండ్ గురించి మాట్లాడారు. ఎంత హాస్యాస్పదం అంటే శాండ్ అనేది ప్రజలకి పూర్తిగా ఫ్రీ చేసి ఇచ్చేసాం. తీసుకొని ఇస్తారా మీ నియోజకవర్గంలో? 100%. నేను అంటున్నా, నా మీద రాశారు 5 లక్షలు 10 లక్షలు ప్రతి నాదని కదా, అందరిది రాశారు కదా, 71 మంది రాశారు కదా. నేను అంటున్నాను బాబు, మీరు దయచేసి ఆ 10 లక్షలు ఏదైనా ఉంటే చెప్పండి, దేశానికి ఇచ్చేద్దాం ప్రతి నెల. నేను రాసి ఇచ్చేస్తా, నేను తీసుకునేది ఏది ఉంటే రాసి ఇచ్చేస్తా. ఊరికే మీరు సర్వే చేసినప్పుడు ఏది పడితే అది సంచలనాల కోసం సర్వే చేసుకుంటా పోతే నాయకత్వాలు ఉండవు. దయచేసి ఒక్కటి అందరికీ కూడా అడుగుతుంది ఒకటే ఏంటంటే, అందరు నాయకులు సమానం కాదు. విజయ్ కుమార్ అనేవాడు 16 సంవత్సరాలు కష్టపడి వచ్చాడంటే, అంత శ్రమ ఓడ్చి అన్ని చేసి వచ్చాడంటే అది ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే తప్పితే రాడు. మీరు నా కాన్స్టిట్యున్సీలో గ్రావెల్ ఉంటుంది, నా కాన్స్టిట్యున్సీలో వైన్ ఉంటుంది, నా కాన్స్టిట్యున్సీలో శాండ్ ఉంటుంది, నా కాన్స్టిట్యున్సీలోని అనేకమైనవి ఉంటాయి. అది ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ నేను మేనేజ్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నట్టు కాదు. అంటే ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే యూ ఆర్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ వైసీపీ ఎమ్మెల్యేస్. వాళ్ళది మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ అయితే మీది ఆర్గనైజ్డ్. మీరంటే ఒక్కళ్ళని కాదండి, మళ్ళీ చెప్తున్నా, ఇలా ఐడెంటిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఐకమత్యంతో కలిసి పనిచేసుకుంటున్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సార్ మీకు ఒకటే చెప్తా సార్, మీకు ఓపెన్గా చెప్తాను, నేను వైసీపీని సరే కామెంట్ ఆ రోజు ఏం మాట్లాడామో అన్నీ మీ అందరి దగ్గర మాట్లాడాం, ప్రజలకి కూడా తెలుసు. ప్రజలు చాలా క్లియర్గా మాకు మ్యాండేట్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో రేపు అనే రోజు ఏం జరుగుతుంది అనే దాని మీద చూడండి, రిపోర్ట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు అంటారు నలుగురు కూర్చొని అరే విజయ్ కుమార్ ఇది ఏదో చేశాడ్రా, ఇలా డబ్బులు తెప్పించాడ్రా అని అంటారు. దానికి ఏది బేస్? కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఉండరు, ఒక 4-5 సోర్సెస్ నుంచి తెప్పించుకుంటారు ప్రతి విషయము. ఎందుకంటే మేమే ఆయన ఫేస్. మా కాన్స్టిట్యున్సీలో బాబు గారు ఫేస్ ఎవరు? మేమే. మా మీద వస్తాయి ఆరోపణలు, ఎందుకు రావండి? ప్రతిదీ మా కాన్స్టిట్యున్సీ అందరి మీద రావాలి కదా. 79 మంది ఎందుకు వచ్చినాయి? ఎవరి మీద? 175 మంది మీద రావాలి కదా, 71 మంది మీద ఎందుకు వచ్చినాయి? మేము ఇప్పుడు కొత్త కదా, మేము కొత్త. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని. మీరు చూడండి, చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉంటారు, కొంతమంది రఫ్గా ఈ నాయకులు ఉంటారు, కొంతమంది చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, నేను కామెంట్ చేయను. కానీ ఒకటైతే మాత్రం, మీ నోటీస్లో ఎవరైనా ఉన్నారా ఈ 71 మంది? సార్ నేనైతే ఇమ్మెటీరియల్ సార్, నాకు ఉండాల్సిన టార్గెట్ నాకు ఉందండి. నా కాన్సెప్ట్, నా దేశం బాగుపడాలి. నా దేశం, ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను అనుకోండి, అక్కడ బెటర్ లివింగ్ ఉంటుంది. నా దేశంలో బెటర్ లివింగ్ లేదని నేను అనుకోకూడదు అని చెప్పి, నేను కూడా బెటర్ లివింగ్ ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు రాజకీయంలోకి రావాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఏరియా ఉంటుంది. అసలు ఎవరు సార్ ఇదే మీ మీద అసలు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరు? మీ వాళ్ళ, బయట వాళ్ళ? సార్ ఎవరైనా రకరకాల కారణాలు ఉంటాయి. ఎవరైనా అనుకోండి, రకరకాల కారణాలు ఉంటాయి. నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏదో పని మీద వచ్చి ఉంటారు, ఉరికవే అది ఎందుకు నేను అడుగుతా, దాన్ని ఇలా అడుగుతా, నువ్వు ఎలా అడిగేస్తా అన్న అనుకోండి, మీరు ఎక్కడో దగ్గరికి వెళ్ళి కూర్చొని దొబ్బిలేదా, అవి చేయలేదా, దానికి ఏది బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా నేను చేసుకుంటాను. సో ఒకటి నాకు చాలా అస్టానిషింగ్గా అనిపిస్తుంది ఏంటంటే, మీరు యలమంచిలి నియోజకవర్గంలో ఇసుక ఫ్రీ అనేది నిజంగా ఫ్రీయా అని? అదేంటి సార్, యాజ్ పర్ రేటే గవర్నమెంట్ ఏదైతే జరిగిందో అదే ఉంది, చూడండి కావాలంటే. మీ ట్రాక్టర్లు అంటే మీ అనుయాయుల ట్రాక్టర్లు, మీ అనుయాయుల లారీలు, టిప్పర్లు, వాటిలో తొలగించాలి సార్? నిజమేనా అది? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రండి, నేను ఇక్కడ కూర్చుంటా, నా ఫోన్లు మీకు ఇచ్చేస్తా, మీరు ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేస్తే మీరు అప్పుడు మాట్లాడదాం. సో ఒకటి క్లియర్ ఏంటంటే, కొంచెం ఇక్కడ మీ యొక్క విషయంలో ట్రాన్స్పరెంట్గా ఏంటంటే, యలమంచిలి నియోజకవర్గంలో అయితే ఇసుక ఫ్రీ, మిగిలిన మీకు తెలియదు సార్. అన్ని విధాలుగా నేను ఓపెన్గా చెప్తున్నా, నా కాన్స్టిట్యున్సీ వరకు నేను ఏలుకోవాలని మాత్రమే నేనున్నా. నా కాన్స్టిట్యున్సీ పైన ఏదైతే మేము అక్కడ నిర్ణయిస్తామో, అక్కడ బాబు గారు నిర్ణయించారంటే మేము అందరూ కలిసి నిర్ణయించిందే కదా, అది నేను నా కాన్స్టిట్యున్సీలో ఇంప్లిమెంట్ చేస్తాను.
ఒకవేళ నా కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లం ఇలా ఉందనుకోండి, నేను బాబు గారి దగ్గర తీసుకెళ్తా, అసెంబ్లీలో తీసుకెళ్తా, చర్చిస్తా. మీకు తెలుసో లేదో, ఆటిజం అనేది మీరు గుర్తుందో లేదు, విజయ్ కుమార్ అనేవాడు చూడండి, ఆటిజం అనేది టోటల్గా అందరు నెగ్లెక్టెడ్, మొత్తం దేశంలోనే నెగ్లెక్టెడ్. నేను ఈ 10 నెలలు కూడా పోరాటం చేసి అన్ని చేస్తే లోకేష్ గారు అనే వ్యక్తి నిజంగా ఉండడం నా అదృష్టం. ఈరోజు 3100 కోట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని 125 సెంటర్స్, ఆటిజం సెంటర్స్కి అప్రూవల్ తీసుకున్న ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అన్నీ కూడా ఏపీలోనే ఏపీ మొత్తం. ఓకే, ఏపీ నా ఒక్కదాని గురించి నేను మాట్లాడలా. అలాంటిది ఒక టాపిక్ తీసుకున్నాను నేను, ఆ టాపిక్ మీద పురోగతి సాధిస్తున్నాం. ఇప్పుడు టీమ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో మాకు అఫీషియల్ గా ఒక కమిటీ వేస్తారు. ఇసుక మీద క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ కూడా మాకు సంబంధం లేదు సార్. లిక్కర్ మీకు ఇంకోటి కూడా చెప్పమంటారు, ఒక విషయం చెప్తాను చూడండి. లిక్కర్ ఈరోజు విపరీతం లాస్ట్ టైం వచ్చేసినంత డబ్బులు ఎవరికి రావట్లే, వాళ్ళకే ఉండేవి, బయటవాడికి లేదు. అందరూ కూడా యాజ్ పర్ రూల్ ప్రకారంగా వేసుకున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. అవును, ఇప్పుడు ఆడు వేసుకున్నాడు, మా దగ్గర ఉన్న లీడర్ వేసుకుంటే అది విజయ్ కుమార్ వేసుకున్నాడు అంటే ఎలాగొద్ది? నేనంటున్నా, నేను 2 ఫోన్లు ఇక్కడ లిక్కర్ కానీ, ఇసుక కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా మీరు చెప్పండి, మీరు చెయ్యండి. ఇప్పుడు క్యాడరు వేసుకోకూడదని ఎక్కడైనా రాస్తుందా? కొన్ని అందులో కండిషన్ రాసింది, క్యాడరు 3 పార్టీలకు సంబంధించిన క్యాడరు టెండర్లో పాల్గొనకూడదు అని అంటే నేను చెప్పండి, నేను చేసాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కదా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అంటున్నప్పుడు మీ వాళ్ళు చేసేది కూడా తప్పు అవుతుందిగా సార్. అలా అని కాదు, నేను అంటే ఇక్కడ మీరు చేయకపోవచ్చు కాక మీ వాళ్ళు చేస్తుంటారు, మీరే అన్నారు. అంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకుంటారా? ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్రాస్ ఆంధ్రప్రదేశ్ కానీ జనం మిమ్మల్ని ఎన్నుకున్నదే జగన్మోహన్ రెడ్డి మీద చిరాకేసి. అది మర్చిపోతే ఎట్లా? 151 నుంచి మధ్యలో 5 లాగేసి మీకు 164 ఉన్నారు. మీరు కూడా ఇలాగే చేస్తే మధ్యలో 6 లాగేస్తారు, మధ్యలో 6 లాగేస్తారు. సార్ ఒక్క విషయం చెప్తాను, మధ్యలో 6 లాగేయడానికి వాటికి మేము అంత ఈజీగా మీరు ఆర్గనైజర్ అంటారు. మేము తప్పులు చేసే ప్రసక్తే లేదు. 6 లాగేయడానికి మాకు తెలుసు, 1 నుంచి ఎదిగిన వాళ్ళు మేము. సార్ మీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చి 40 మంది ఎమ్మెల్యే నేరుగా వాళ్ళు దీంట్లో ఇంక్లూడింగ్ యువర్ మినిస్టర్స్, వాసుదేవ్ గారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో, ఎవరైతే ప్రెస్ రిపోర్టర్స్, ఎవరైతే ప్రెస్లో ఉన్నారో, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంటాం. మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే అవి ఎవరు చూడలేదు అనుకోవడం చాలా భ్రమ. ఇది మీరు చాలా నేను చెప్పేది కూడా అదే. చంద్రబాబు గారు చూసారంటే నేను దానికి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటానే వెళ్తారు. పూర్తిగా తప్పులు చేయకుండా ఎవడు ఉండడు. అలాగని చేశారని నేను చెప్పడానికి నాకు నా టైం అంతా కూడా నా కాన్షియన్స్. సరే, మీరు ఐ థింక్ ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి మీ జ్యూరిస్డిక్షన్ నాకు తెలియదు, కానీ ఇవి ఉర్సా భూములు ఎక్కడికి వస్తాయి? ఏ నియోజకవర్గం? ఉర్సా భూములు మొన్న 10 లక్షలకి 60 అక్కడ మొత్తం ఎంత 60 ఎకరాలు ఇచ్చినట్టున్నారా అక్కడ విశాఖపట్నం జిల్లాలో ఉర్సా భూములు? మీ కేసినేని చిన్ని గారు క్లాస్మేట్కి 60 ఎకరాల భూమి కేటాయింపు చేస్తూ క్యాబినెట్ ఓకే చేసింది, ఇంకా జీవో రావాలి. ఆయన ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తానంటే జస్ట్ 2 నెలలు అయింది ఆ కంపెనీ పుట్టి. వాళ్ళకి మళ్ళీ మీ లిక్కర్ రాజారెడ్డి, కేసిరెడ్డి రాజారెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా మీ ప్రభుత్వం చాలా చాలా జనరస్గా, చాలా ఉదారంగా. ఇప్పుడు నా దృష్టిలో నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా, మీ ప్రభుత్వంలో ఇంత పారదర్శకత ఉందా? 10 లక్షలు ఉండి 2 నెలలు అయినా, 2 నెలలు అయితే చాలా కంపెనీ పట్టుకుని వెళ్తే మాకు కూడా అలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఒక 60 ఎకరాలు ఇప్పిస్తారా సార్? మీకు ఇంకోటి చెప్పమంటారా? నాకు ఇప్పుడున్న కాంట్రాక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు కాంట్రాక్టర్, అదే కాంట్రాక్టర్తో నాకు నా లైఫ్ ఇది అయిపోయింది. అది అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు కోసం 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను ముడుకుల మీద కూర్చొని. అదే కాంట్రాక్టర్ నేను కంటిన్యూ చేయిస్తున్నా, అది నా ట్రాన్స్పరెన్సీ. అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేస్తున్నాను. కాంట్రాక్టర్ అదే జగన్మోహన్ రెడ్డి చేస్తే దొంగతనం ఎవరు? అదే కనుక చేస్తే సార్ నేను అంటుంది, ఆయన టెండర్కి వచ్చి టెండర్లో వేసుకొని మీరు చేసుకుంటా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దొంగతనం అనేది కాదు నేను అంటుంది ఇక్కడ. మేము ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరిని ఇచ్చేసేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు అన్ని కంపెనీలు ఎంతమంది అన్నా రండి, మీరు ఒక ఫార్మాట్లో తీసుకొని రండి. తీసుకొని వచ్చినప్పుడు మీరు ఎంత మీరు జనరేట్ చేస్తారు, ఎంత టర్న్ అవుట్ చేస్తారు, ఎంత దీని మీద చేస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎంత మీరు డెవలప్మెంట్ చేస్తారు అనే దీని మీద
నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఊరికే మీలాగా ఇలా కూర్చొని 10 లక్షలు అంటే అవదండి. నాలా కాదు, అక్కడ ఇచ్చిన వాళ్ళకి, వాసుదేవ్ గారు అక్కడ ఇచ్చిన వాళ్ళకి అలాగే ఇచ్చారు, అక్కడ ఇచ్చిన వాళ్ళకి అలాగే ఇచ్చారు. మాట్లాడితే ఎలా? కాదు కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూడండి ఒక నిమిషం, మీరు అక్కడ చూస్తున్నారు కేసినేని చిన్ని క్లాస్మేట్ అబ్బూరి సతీష్ జస్ట్ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ తోటి వచ్చాడండి. ఆయన వచ్చాడు, 60 ఎకరాలు ఇచ్చారు, నేను కూడా వస్తాను, నాకు కూడా ఇస్తారని అడుగుతున్నారు. రండి అని అడుగుతున్నాం కదా, నేను రండి, మీరు మంచి ప్రాజెక్ట్ తీసుకొని రండి. ఇంకోటి కూడా నేను మీ దగ్గరికి వస్తా, అవి పట్టుకొని మీరే తీసుకెళ్ళి లాబీ చేయాలి. యాజ్ ఏ మీరు ఒక పత్రిక, ఒక టీవీ ఒక్క నిమిషం, మీరు ఒక 30 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్న కంపెనీ, ఒకసారి పూర్తిగానండి, 10 లక్షల క్యాపిటల్, 10 లక్షల గురించి మాట్లాడారు కదా. ఆ అగ్రిమెంట్ ఏం జరిగింది నాకైతే తెలీదు, నేను దాని మీద దృష్టి పెట్టుకోలేదు కాబట్టి నాకు 10 లక్షలకి ఇచ్చారా ఏమి ఇచ్చారా అనేది నాకు తెలీదు. అవసరమైతే నేను తీసుకుంటాను, ఆ డాక్యుమెంట్ మొత్తం చదువుతాను, కావాలంటే మీకు ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ డాక్యుమెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి, మీకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకొని మాట్లాడినట్టు మీద మేము మాట్లాడాం. ఓపెన్ డాక్యుమెంట్ అండి, ఓపెన్ డాక్యుమెంట్ అంటారు కదా. జీవో ఏది? కాదు, జీవో ఏది? వినండి సార్, జీవో నాకు తెలియదు కదా, ఇచ్చారని మీరు అంటున్నారు, ఇచ్చారో లేదో నాకు తెలియకుండా మీతో సార్ ప్రభుత్వంలో అంత పెద్ద గోల అవుతుంది సార్. ఉండండి, నేను ఇంకోటి కూడా మాట్లాడుతున్నా. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే కేవలం ఒక 10 లక్షల ప్రాజెక్ట్ చేయకండి. 10 లక్షల వెనకాతలు ఏ బేస్ మీద ఇచ్చారో మీకు ఆల్ రైట్స్ ఉన్నాయి, మీరు అడగండి, అవన్నీ కూడా మాట్లాడండి. అవన్నీ కూడా ఎప్పుడైనా సరే అదంతా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రాండెక్స్ కి కూడా మా దగ్గర రూపాయికి 1 ఎకరం, ఆ రోజు 1000 ఎకరాలు లీజ్కి ఇచ్చారు కదా. బాగానే మా దగ్గర, మా చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ 20-25, యాక్చువల్గా 60,000 రావాలి, 25,000 బికాస్ ఆఫ్ రోడ్స్ కానీ వీటికి కానీ వాళ్ళు 25,000 దాకా ఈరోజు జాబ్ చేస్తున్నారు. 25,000 కనీసం ప్రతి ఇంటికి కూడా 15,000 ప్రతిరోజు ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇది ఎప్పటి నుంచి? లాస్ట్ 18 ఇయర్స్ నుంచి. నేను అంటుంది ఏంటంటే ఇది ఒక ఫార్మాట్, ప్రతిదీ ఇట్స్ ఎ టైలర్ మేడ్ ఫార్మాట్ అండి. ఇండస్ట్రీస్ ఎప్పుడు 60 లక్షలకి ఇవ్వాలి, 1 కోటి రూపాయలకి ఇవ్వాలి, 2 కోట్లు ఇవ్వాలని లేదు. ఎందుకంటే ఇక్కడ ఒరిస్సాలోనే 5 లక్షలకి 3 లక్షలకు కూడా ఇచ్చి పిలుస్తున్నారు. ఎవరు అట్రాక్ట్ చేసేది వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అనేది మళ్ళీ ఇంటర్నల్ కాంపిటీషన్స్ ఉంటాయి. దీని మీద అన్ని మీరు ఊరికే మాట్లాడకూడదు. నేను అంటుంది ఏంటంటే నేను డాక్యుమెంట్ లేకుండా మాట్లాడిన విజయ్ కుమార్ గారు, నేను అదే చెప్తున్నా, డాక్యుమెంట్ పెట్టుకొని మాట్లాడుతున్నా. డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, నేను మాట్లాడండి. పంపిన మీకు డౌట్ ఉంది కదా, అవన్నీ ఆల్రెడీ మేము చూపించాం సార్. అవన్నీ మీరు మాట్లాడండి. పీసీఆర్ కేసినేని నాని గారి డాక్యుమెంట్లు మొత్తం చూపించండి, వారి సౌకర్యం కోసం. నా దగ్గర ఉంది, వారి సౌకర్యం కోసం ప్రతి ఒక్కటి ఈ రోజు కూడా. వాళ్ళేం ప్రామిస్ చేశారు, వాళ్ళేమంటున్నారు, మేమేం అడిగాం, ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి. ఇంకో విషయం చెప్పమంటారా? సరే 10 లక్షలు పక్కన పెట్టండి. కేసినేని చిన్ని గారి ఆఫీసు, కసిరెడ్డి ఆయన రాజురెడ్డి గారు లిక్కర్ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్. మీ ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత లోపల కూడా సౌకర్యంగా మంచి స్మార్ట్ ఫోన్లో మాట్లాడుకుంటున్న కసిరెడ్డి జరుగుతోంది. మన ఇద్దరం వెళ్ళి చూద్దాం, ఓకే, మన ఇద్దరం వెళ్దాం జైలుకి వెళ్ళి చూద్దాం. సో వాళ్ళు అంత సౌకర్యంగా కలిసి చూడండి, మీరు అది చూడండి, అక్కడ చూడండి, ఆయన చిన్ని కలిసి భాగస్వామ్యం చేస్తున్నారు. నిజంగా అక్కడ ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము సపోర్ట్ చేసి ఉంటుంటే మేము ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తాం? అరెస్ట్ చేసి లోపల సౌకర్యాలు ఇస్తున్నారు. ఎందుకే చేస్తాం సార్? ఎందుకు చేస్తాం? సరే జగన్మోహన్ రెడ్డి చేస్తే మాకు పేరు వస్తుంది, చేస్తే మాకేమవుతుంది సార్? సరే కాదు సరే మీరు అడిగారు కదా, దేశం కోసం మాట్లాడండి. అంటే ఇది పక్కనకి వెళ్ళిపోవాలా? ఇది ఇవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్. మీరు నేను ఇంటర్నల్ ఇష్యూస్ ఎందుకు అవుతాయి? నా రూపాయి ఉంది అందులో, నా రూపాయి ఉంది, నేను ట్యాక్స్ కట్టిన రూపాయి అందులో ఉంది, నేను ఎందుకు వదిలేస్తా? వద్దండి, మీరు వదలొద్దు. మీరు నన్ను కాదు అడగాల్సిన, నన్ను కూడా అడగొచ్చు, నేను కాదు. మీరు ప్రజాప్రతినిధి కాబట్టి మీకు నిజంగా మీకు ఆ రూపాయి ఉందనే బాధ మీకున్నా, రూపాయి ఉందనే రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉన్నా, లేకపోతే ఈ దేశం మీద కానీ ఈ రాష్ట్రం మీద ఏదన్నా మీకు చిత్తశుద్ధి అన్నా, యు కమ్ విత్ మీ. డెఫినెట్ గా నేను ఐఎమ్ రెడీ. అదే కాదు, అదే కాదు, ఒక డిపిఆర్ తో వస్తా, ఆ డిపిఆర్ ని మీరు శాంక్షన్ చేయించండి. ఇఫ్ ఇట్ ఈస్ అగ్రీడ్, అది ఎంత కూడా పర్ఫెక్ట్ గా ఉంది,
మీకు అందరిలాగా అందరూ ఇప్పటి వరకు ఎలాగ ఇచ్చామో అలా ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేనే తీసుకెళ్తా. అలా ఉండదు కదా మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ పెడతారు చెప్పండి? అలా ఉండదు. ఎక్కడ మీ వైజాగ్ లోనే పెడతారు. రండి, వీళ్ళకి ఇచ్చిన చోటే అక్కడే పెడతారు. రండి, ఎప్పుడు వస్తారు రాసుకోండి. ఎంత డేట్ వేసుకోండి. ఇవాళ ఎంత పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన డేట్ లాగా చెప్పకూడదు కాదు, ఇవాళ డేట్ ఎంత చెప్పండి. భారతదేశంలో చెప్పినట్టు చెప్పాలి. అదే భారతదేశంలో కరెక్ట్ గా 3 వారాలండి. ఎవరక్కర్లా 3 వారాలండి. ఇవాళ 11వ తారీఖు. ఇక్కడ నుంచి 3 వారాల లోపల మీకు రిపోర్ట్ ఇస్తానండి. డిపిఆర్ నేను వస్తా. ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ నేను ఎప్పుడు తీసుకున్నాను? ఏదో 10 లక్షలతోనే వస్తా నేను. నేను అనేది అది అంతకుమించి నేను రాను. 10 లక్షలతో వస్తా. మీరు డిపిఆర్ ఇవ్వండి. దేర్ ఇస్ ఎ ప్రోటోకాల్, దేర్ ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా యూ కమ్ విత్ ద డిపిఆర్, యూ కమ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలతోటే వస్తానంటున్నా నేను. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకు రూల్ నాకు రూల్ నాన్న మీకు వాళ్ళకట్ట రూల్ వాళ్ళకి ఏం రూల్స్ నాకెందుకు పెడుతున్నారు? స్టోరీలు నాకు చెప్పకండి. ఎవరు చెప్పింది ఆయన 2 వారాలు ఎందుకు సార్ డిపిఆర్ కి? ఇప్పుడు కింద దిగితే ఒక ఏజెన్సీ ఇస్తారు డిపిఆర్ ఇచ్చారని చెప్పి మీరు అలా శాంక్షన్ చేస్తారా మీ ప్రభుత్వంలో? డిపిఆర్ నాకు తెలియదు. నేను ఇంకా డిపిఆర్ నిజంగా చేసుకొని రావాలనుకుంటున్నా. మీరు అలా శాంక్షన్ చేస్తారా? రాంగ్ మాట్లాడుతున్నారు. మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు అన్నారు కిందకి దిగితే గంటలో డిపిఆర్ ఇవ్వడానికి 100 మంది ఉన్నారండి అంటున్నా. మీరు ఇన్వెస్ట్మెంట్ లేని డిపిఆర్లు ఇవ్వడానికి 100 మంది ఉన్నారు అంటున్నా. నేను ఐ విల్ కమ్ విత్ డిపిఆర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నాకు టైం లేదు, మా గవర్నమెంట్ కి టైం లేదు. మీకోసం మీరు ఏదో బురద జల్లుకున్నంత మాత్రాన్ని మీకు మేము ఆన్సర్ చేయాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరే జల్లుకున్నారండి, బయట వాడు ఎవడు జల్లలా. అవకాశం ఇలా మీరు అంటుంది. మీరు ఏదో జాంకాయ స్టోరీలు నాకు చెప్పకండి. ఆ జాంకాయ మామిడికాయ స్టోరీయో మామిడికాయ స్టోరీ మీ దగ్గర సమాధానం లేదు. మీ దగ్గర సమాధానం లేక మీరు దాటేస్తున్నారు. ఏ ప్రూఫ్ లేకుండా శాండ్ గురించి అక్కడ డిపిఆర్లు తీసుకొని చూపించారండి. సరే నేను తీసుకొస్తాను. రైట్, నేను మీకు ఇస్తా మీరే చేయించండి. ఓకే, వచ్చి మీరు చెప్పింది నేను వినకూడదు. మీరు అడగండి, నేను చెప్తా. సరే, నేను అడిగాను, మీరు చెప్పండి. నేను అడుగుతుంది చెప్పండి. మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ లేకపోయినా పర్వాలేదు, ఒక మంచి ఇన్వెస్టర్ తీసుకురండి. మనం మూవ్ చేద్దాం. ఏదో మీరు అడిగారు కాబట్టి, మీరు అడిగారని నేను భయపడిపోయి చాలా ఉన్నాయండి. అంత కహానీలు ఇక్కడ వద్దండి. ఆ జాంకాయ స్టోరీ అక్కర్లా. మీరు లేకపోయినా నేను వెళ్ళగలను ప్రభుత్వం దగ్గరికి. మీరు లేకపోయినా వెళ్ళగలను, కానీ మీ మీద గౌరవం ఉంది కాబట్టి నేను వస్తానంటున్నా. మీతో మీరు నన్ను అడిగారు కాబట్టి నేను వస్తానంటున్నా. అదే అందుకనే అడిగారా నన్ను రమ్మని? నేను అడిగానా? ఇప్పుడు మీ మీద గౌరవం ఉంది కాబట్టి మీతో వస్తానంటున్నా. నేను మీరు అడిగారా? మీ మీద గౌరవం ఉంది కాబట్టి మీతో వస్తానంటున్నా. రమ్మన్నారు కదా నన్ను. అవును, రమ్మన్నారు కదా. మీరు దగ్గర నుండి శాంక్షన్ చేయించండి. మీ నియోజకవర్గంలో నేను కూడా 3,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను. కాదు, మీ నియోజకవర్గంలో సార్ బీ ట్రాన్స్పరెంట్ అండి. మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరు రండి, మీరు ఇప్పించండి అని నన్ను అడిగితే నేను వస్తానంటే నేను డైరెక్ట్ గా వెళ్ళగలను. మీరు అవసరం లేదు. నేను అలా అల్లా మీ ప్రభుత్వం చెప్తోంది 2 స్టేట్మెంట్లు. మీ ప్రభుత్వం ఇస్తుంది 2 స్టేట్మెంట్లు. వినండి, వీఆర్ రెస్పాన్సిబుల్. ఇన్వెస్టర్స్ ని మేము తీసుకురావాలి. అది మీరు తీసుకొచ్చినా, వాళ్ళు తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా అది ఈ రాష్ట్రానికి వినండి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మీకు యాక్సెస్ ఉందా లేదా? డైరెక్ట్ గా పోర్టల్స్ ఉన్నాయి, ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంది. మీరు వెళ్ళండి. ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే నేను మీకు ఎన్నో రోజులు తెలుసు కాబట్టి నేను వస్తా. సరే, ఐ డు అగ్రీ ఫర్ యువర్ ప్రపోజల్. రెండో అంశం బిఫోర్ కంక్లూజన్, మొన్న దేవాలయ భూములకు సంబంధించి మొన్న ఎండోమెంట్స్ కమిషనర్ ఒక జీవో ఇచ్చారు. ఏమని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండర్ ఎండోమెంట్స్ వాటిని లీజ్ అవుట్ చేసుకోవడానికి 33 సంవత్సరాలు ఏదో ఒక టర్మ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారట. ఎలా తీసుకుంటారు? దేవాలయ జీవో ఉందండి. సార్ మీరు వాసుదేవ్ గారు మీరు అవుట్ అండ్ అవుట్ మాట్లాడుతున్నారు. మీరు కాదు సార్, మీరు అందరూ అవుట్ మాట్లాడుతున్నారు. అసెంబ్లీ చాలా క్లియర్ గా చర్చ జరుగుతూ ఉంది. మీరు ఫాలో అవుతున్నారు లేదు? ఆ టైంలో మీరు దయచేసి ఫాలో అవ్వండి. ఏమండి, ప్రతి విషయంలోనే. అండ్
మేము క్యాబినెట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. మాకే కాదు ఇలాంటి కొన్ని విషయాల్లో చాలా ఛాలెంజెస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చొని ఒక యాంగిల్లోనే మీరు చూస్తున్నారు. మేము అవన్నిటిని సెక్యూర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని మీద చాలా తలమునకలై ఉన్నాం. ఏది చేసినా వినండి సార్, మీరు చెప్తే అది వినండి. నేను ఈ రోజు మీకు చెప్తున్నా, మీ మీద అభిమానంతో నేను ఈ టీవీకి వచ్చాను. తెలుసు నాకు. మీరు కావాలని నన్ను ఇరుకుని పెడదాం అనుకుంటే నేను ఇరుకుని పడే గవర్నమెంట్ ఇచ్చిందండి. మీరు వినండి సార్, మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు అనుమానం పెనుబోతంలాగా మీరు ప్రతిదీ కూడా ఏం లేదు అట్లా ఏదైనా ఇలాంటివి ఉంటే ఫస్ట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం అంటే మీరు ఏదో మాట్లాడి మన కాదు, అర్థం చేసుకోండి. ఫస్ట్ మీకు పంపించారు, తర్వాత నిదానంగా చూసుకోండి. పేపర్లు వేసింది ఏమంటే జీవో అండి, మీ గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంట్ ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు. మీ జీవో అది చదవండి. మీరు థియేటర్లో కూర్చొని మీరు మాట్లాడకండి. మీరు మా కాన్స్టిట్యున్సీకి రండి, అక్కడ ఉన్న ఛాలెంజెస్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికే కావాల్సిన ఇబ్బందులు మీకు చెప్తా. మీరు ఆహ్వానించారు కాబట్టి మీరు రండి, వచ్చినప్పుడు మీరు సొల్యూషన్ ఇవ్వాలి. వినండి, అదే సొల్యూషన్ నేను యాజ్ ఏ ఒక మెంబర్గా నేను టేకప్ చేసి అసెంబ్లీలో నేను క్లియర్గా నేను మాట్లాడి అదే విషయం మాట్లాడి దానికి ఒక ఆన్సర్ తీసుకొస్తా. సరిపోయిందా? ఒకసారి మాట్లాడితే నేను ఏది పడితే అది మాట్లాడతా. గంట గారు మాట్లాడరుగా ఒకసారి చూడండి, ఏంటది ఆయన ట్వీట్ చూడండి ఒకసారి. ఏమని? దిగ్గజ ఐటీ కంపెనీకి తీసుకొస్తా ఉన్న వాగ్దానాన్ని నిలబెట్టుకునేలాగా ప్రభుత్వం చేసిన మరో ముందడుగు ఇది. రిషికొండలో టీఎస్ ఆపరేషన్ సెంటర్ కోసం 21.5 ఏకర్స్ కేటాయించడం, ఎకరానికి 99 పైసలు నామమాత్రపు లీజు నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో ప్రథమం అన్నారు. రైట్, ఇదే ఒక మా వీళ్ళతో పాటు వాళ్ళు ఎవరో వచ్చారు, ఇచ్చారు. అంటే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం వేరును, ఒక మనకు తెలిసిన రెప్యూటెడ్ అన్నా నేను వీళ్ళని ఏమంటల్లా. మీరు వినండి సార్, శాంతం వినండి సోషల్ మీడియాలో రన్ చేస్తుంటారు సార్. నేను చెప్పేది సరే, మీరు మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. నేను చెప్పేది ఇంకా కంప్లీట్ కాలా. అబ్బూరి సతీష్కి అదే ప్రైస్కి మీరు ఇద్దామని నిర్ణయించారు. 2 ఏళ్ల తర్వాత ఎవాల్యుయేట్ చేసి వారికి అది కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను మీ పార్టీ అంటలేదండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటున్నాను. అది సార్ నేను అంటుంది, మీరు అన్నీ కూడా అనుమానంలోగా ఇప్పుడు రోజు అనుమానిస్తే పిల్లం కూడా కొట్టిసిపోద్ది సార్. ప్రతిదీ అనుమానించేయకూడదు. ఏమండి, రోజు అనుమానిస్తూ ఊరుకుంటుంది ఆవిడ, 4 తన్నేసి పోద్ది. మీరు ఇంకా మీరు ఎలాగ బతుకుతున్నారు? ఇక్కడ వరకే కదా ఉంచుకుంటున్నారు ఈ అనుమానం అంతా. నాకు జస్ట్ మరి ఈ 4 గోడల మధ్యలోనే కదా డిస్కషన్స్. 4 మధ్యలో నాకు మీరు హామీ ఇచ్చారు కదా, నేను మీ దగ్గరకు వస్తా, తీసుకెళ్తాను. వెల్కమ్ చెప్తున్నా, రండి తీసుకెళ్తాను, మనం వెళ్దాం. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చేయండి. అనేక విషయాల మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ ఏం చేస్తానో మీకు చెప్తాను. ఎందుకంటే మాకు కూడా కావాలి, మేము చేసే పనులు మీకు కూడా ఫీడ్బ్యాక్ మాకు కాదు, మాకు కూడా కావాలి. ఎందుకంటే మేము ఎలా అనుకుంటామంటే, మేము ఒక ఆదర్శంగా మేము ముందుకెళ్ళాలని అనుకుంటాం. పని పాటు లేని వాళ్ళు అని నేను అనను, కానీ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏది పడితే అది ప్రొజెక్ట్ చేసి సరిగ్గా అర్థం చేసుకోండి. మీకు కావాల్సింది ఏంటంటే, మనం పోటీ పడాల్సింది ప్రపంచంతో. మనం క్వాలిటీలు పెంచుకోవాలి, మన దేశం విలువ పెంచుకోవాలి, మన దేశం స్ట్రాంగ్ అవ్వాలి, మన దేశం ప్రతి ప్రజలు కూడా బాగా ఉండాలి. అనండి, జీడిపి పెంచుకోవాలి మనం. ఆ దిశగానే ఇప్పుడు మీరు అంటున్నారు 15 సంవత్సరాల నుంచి మోడీ గారు ఏం చేశారు, మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసు. మేము కూడా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేస్తుంది ఏంటి, ప్రతి P4 అని చెప్పి మేము ప్రతి ఒక్క ఇది కూడా మేము తీసుకొస్తున్నాం. అందరినీ పైకి తీసుకురావడం ఎలాగనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. చేసేటప్పుడు మీరు మాట్లాడుతున్నాం కదా, కొంతమంది ఊరికే పని లేకుండా వచ్చి మాత్రం వాదన పెట్టుకుంటే వాళ్ళకి చెప్తే వెళ్ళరా పక్కకి, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కానీ సరే, మీరు ఎలాగో మంచి హృదయంతో మీరు ఆహ్వానించారు కాబట్టి సార్, మంచి హృదయం కాదు, మంచి డిపిఆర్ తీసుకొని మీ డబ్బులు కూడా మీ ట్యాక్స్ కూడా మా దగ్గర కడుతున్నాను. నా రూపాయి ఉంది అక్కడ. నాకు ఐ హ్యావ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. మీకు నేను సమాధానం చెప్పే రెస్పాన్సిబిలిటీ నాకుంది. నేనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బహుశా ఇంత బోల్డ్ ప్రజాప్రతినిధి మనకి మధ్యకాలంలో కనిపిస్తుండకపోవచ్చు. విజయ్ కుమార్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇవాళ ఉన్న స్నేహం కాదు, వారితో నాకు 10-15 ఏళ్ళుగా అనుబంధం ఉంది, స్నేహం కన్నా కూడా. సో ఆయన ఏమన్నా ఉన్నా కూడా నిర్మమాటంగా మాడేస్తారు, బోల్డ్గా మాడతారు. మాట్లాడటం చూసిన వాళ్ళు ఏదో రకంగా మాడుతున్నారు అనుకుంటారు, కానీ కల్మషం ఏమి ఉండదు. ఆయన ఇంత ఓపెన్ ఆఫర్ అయితే ఇంకో ఎమ్మెల్యే అయితే గ్యారంటీకి ఇవ్వరు. సో సుందర విజయ్ కుమార్ గారికి ఆడియన్స్ అందరి తరఫున ఒక ఓయే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.